మెడికల్ కాలేజ్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ గురించి ఒక కథ చెప్పాలని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఎంబీబీఎస్ లో 4 సంవత్సరాలు చదివి 4 సంవత్సరాల్లోనూ ప్రతి సంవత్సరంలో రెండు సెమిస్టర్లు ఎగ్జామ్ రాసి ప్రతి దాంట్లో కూడా హైయెస్ట్ మార్క్స్ తో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంబీబీఎస్ పట్టా తీసుకొని డాక్టర్లు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ పోటీ ప్రపంచంలో కామన్ అయిపోయిన విషయాలు ఇవి. డాక్టర్ చదవాలి అంటే కన్ఫామ్ గా ఫస్ట్ రావాల్సిందే, మంచిగా చదవాల్సిందే, ఫీజు కట్టాల్సిందే, మంచి కాలేజీని చూజ్ చేసుకోవాల్సిందే. ప్రజెంట్ సిచ్యువేషన్ లో డాక్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు చేయాల్సినవి ఇవి. పూర్వంలో ఇలా ఉండేది కాదు. రాజుల కాలంలో ఋషులు చాలా జ్ఞానం కలిగిన వారు ఉండేవారు. వాళ్ళు రాజుల పిల్లల్ని, చదువు మీద ఆసక్తి కలిగిన వాళ్ళని కొంత మేరకు అంటే వేలకు వేలు అడ్మిషన్ల ఫీజులు గాని, వేల సీట్లు గాని, స్పెషల్ కాలేజెస్ గాని అలాంటివి ఏమీ లేకుండా ఒక చెట్టు కింద తన తాహతికి తగ్గట్టుగా తను ఎంతమందికి అయితే భోజనం పెట్టగలడో అంతమందినే అతను సెలెక్ట్ చేసుకొని వాళ్లకు మాత్రమే వైద్య విద్యను నేర్పించేవారు అప్పటి ఋషులు. 4 సంవత్సరాలు జరిగే ఈ నేర్పించడం వైద్యం నేర్పించడం 4 సంవత్సరాలు జరుగుతుంది. అయితే సెమిస్టర్ ఎగ్జామ్స్ అని, ఆ ఎగ్జామ్స్ అని, ఈ ఎగ్జామ్స్ అని ఏమీ ఉండవు. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకే ఒక ఎగ్జామ్ పెడతారు. అదే ఫైనల్ ఎగ్జామ్స్. పాస్ అయితే అంటే పాస్ అవడం, ఫెయిల్ అవ్వడం, మార్కులు బట్టి అలాంటివే ఉండవండి. కాకపోతే ఋషులకు అక్కడ నేర్పించే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఎవరికి ఎంత జ్ఞానం ఉంది, ఎవరు ఎంత మేరకు నేర్చుకున్నారు అనే దాని గురించి వాళ్ళకి ఒక ప్యూర్ గా తెలుస్తుంది. సో వాళ్ళు ఒకటే ఎగ్జామ్ పెడతారు. 4 సంవత్సరాలు చదువు నేర్పించి వైద్యం మీద అన్ని విధానాలు నేర్పించి 4 సంవత్సరాల తర్వాత ఒకటే ఒక్క పరీక్ష పెడతారు. అది ఏ పరీక్షనో ఒక కథ రూపంలో చెప్తాను, వినండి. పూర్వంలో ఒక మహర్షి 4 పిల్లలకి 4 సంవత్సరాల పాటు వైద్య విద్యను నేర్పించాడు. అయితే 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4 విద్యార్థులకి పోటీ పరీక్ష పెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే నలుగురిని పిలిచి, మీరు నలుగురు వెళ్లి అడవిలో ఎన్ని పనికి రాని ఆకులు ఉన్నాయో తీసుకొని రమ్మని చెప్పాడు. అయితే అందులో ఒక విద్యార్థి ఎడ్ల బండిని తీసుకొని పోయాడు. ఎడ్ల బండి ఎందుకు రా అంటే, చాలా పిచ్చాకులు ఉన్నాయండి అడవిలో, అవన్నీ తెంపుకురావడానికి ఎడ్ల బండి సరిపోతుంది అని. రెండో అతను 2 గోనె సంచులు తీసుకుపోయాడు. ఎందుకురా అంటే, చాలా ఉంటాయండి నింపుకొస్తాను అని. మూడో అతను ఒక 2 టవల్స్ తీసుకెళ్లాడు. 4 అతను తిగనే వెళ్ళాడు. అయితే తిరిగి వచ్చేసప్పటికి నలుగురు చెప్పిన విధంగానే ఫస్ట్ అతను ఎడ్ల బండి మొత్తం నింపుకొని వచ్చాడు. సెకండ్ అతను 2 గోనె సంచులు నింపుకొని వచ్చాడు. మూడో అతను తన టవల్ మొత్తం నింపుకొని వచ్చాడు. 4 అతను ఉత్తిగా రావడంతో మహర్షి అడిగారు, నువ్వేం తీసుకురాలేదా బాబు అని అడిగితే, నాకు ఏ పిచ్చి చెట్లు, ఏ పిచ్చి మొక్క, ఏ పిచ్చి ఆకు కనబడలేదు అన్నాడు. అలా అనడంతో మిగతా 3 విద్యార్థులు నవ్వడం మొదలు పెట్టారు. అయితే మహర్షి వాళ్ళను సముదాయించి, ఈ విద్యార్థియే 4 సంవత్సరాలు కరెక్ట్ గా విద్యాభ్యాసం నేర్చుకున్నాడు. ఎందుకంటే ఈ ప్రకృతిలో పనికి రానిది అంటూ ఏమీ లేదు. ఈ ప్రకృతిలో ప్రతి ఆకు, ప్రతి వేరు, ప్రతి కాండం కూడా వైద్యంలో ఆయుర్వేదంగా వాడుతారు. చివరికి పొగ ఏదో ఒక వైద్యానికి అవసరం అవుతుంది అని చెప్పేసి మహర్షి చెప్పడం జరిగింది.